హలో. రే శివాజీ, పెద్దన్న బతికే ఉన్నాడు. రేపే పులివెందుల్లో పులి దిగుతాంది. బావ బతికే ఉన్నాంటమ్మా. చెప్తా. దమ్ముంటే ఇటండిరా. దమ్మా యానాడైనా అమ్మ రొమ్ము పాలు తాగినాడా వాడు? పిరికి పంట పారిపోతాడు. సమరసింహారెడ్డి, ఢిల్లీలో కాదు సీమ సందుల్లోకి రారా, చూసుకుందాం నీ ప్రతాపము నా ప్రతాపము. విడిపించుకోరా. నిన్ను నరకడం నిమిషం పని. నీ కొడుకులు నీ వాళ్ళొచ్చేలోపు గత్తెక్కర్లేదురా. ఈ కాలు చాలు నీ కంటలోకి చంపడానికి. చూడు, నేను గట్టిగా తొడచరిచానంటే ఆ సౌండ్కే గుండాకి చస్తావురా నువ్వు. అమ్మా, కొంచెం నీళ్లు పోయమ్మా. వా, ఏం పెట్టావురా ఈ నేలలో? నీళ్లు తాగితేనే నెత్తురు మరుగుతోంది. ఈ నేల తాకి ఈ నీరు తాగి 14 ఏళ్ళైంది. వస్తానమ్మా. ఎవరు బాబు నువ్వు? ఆదికేశవరెడ్డి గారి మనవండి. చచ్చా, ఏంటమ్మా ఇది? నేను మీ బిడ్డలాంటి వాడినమ్మా. నాకు మీరు దండం పెట్టకూడదు. నువ్వు బాగుండాలి బాబు. ఈడే ఉంటావా? ఈడే ఉంటావు నువ్వు ఇంకా? ఉంటానమ్మా, ఇక్కడే ఉంటాను. అది మీలో ఒక్కడిగా. ఆగండ్రా, మనం వెళ్ళేది పెళ్లి చూపులకని చెప్పకండి, బారసాలకని చెప్పండి. ఏం మళ్ళీ కొసుకొసలు? ఈ కార్యక్రమాన్ని కాస్త తొందరగా ముగిస్తే. అలాగే, ముందు అల్పాహారం తీసుకోండి, నేను వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తాను. అమ్మాయా? ఓ, ఇది బారసాల కాదు, పెళ్లి చూపు ఏమో నీ డౌట్. అలాంటి డౌట్ ఏమీ అక్కర్లేదు, ఇది బారసాల. పెళ్లి చూపులే కదా? అబ్బబ్బబ్బా, ఇవి పెళ్లి చూపులు కాదురా, బారసాలే. బారసాల అయితే చిన్నపిల్లాడేడి, ఉయ్యాలేది, మనం మాత్రమే ఉన్నాం, ఇంకా ఎవరు రారేంటి? ఇలాంటి డౌట్స్ నాకేం లేవు. మీరు కూడా నన్ను ఏం అడగద్దు, ఇది ఖచ్చితంగా బారసాలే. ఏంటిది? నిజం చెప్పు. నువ్వు నోరు మొయ్. నువ్వు నిజం చెప్తావా లేదా? అవును, పెళ్లి చూపులే.